ఆడిషన్స్ కి వచ్చిన వాళ్ళని సెలెక్షన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. ఈ 3 రోజులు వచ్చిన ప్రతి ఒక్కరి వీడియో దాదాపు 5 టైమ్స్ నుంచి 6 టైమ్స్ దాకా రిపీటెడ్ గా చూసినాం. ఎవరు మన షార్ట్ మూవీకి సెట్ అవుతారని పెద్ద డిస్కషన్ చేసినాం. అసలు మాకు ఆఫీస్ కూడా లేదు. అందుకే ఏదో ఒక ప్లేస్ ప్రశాంతంగా ఉంటే చాలని చెప్పి ఈ రోజంతా సెలెక్షన్స్ కి డెడికేటెడ్ గా వర్క్ చేసినాం. సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ గా వస్తారా లేదా అని కనుక్కున్నాం. మాక్సిమం సెలెక్ట్ చేసిన 90% పబ్లిక్ షూట్ ఉన్నప్పుడు రావడానికి రెడీగా ఉన్నారు. రాలేము అన్న వాళ్ళని వదిలేసి వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరిని ఆడిషన్ కి వచ్చిన వాళ్ళతోనే రిప్లేస్ చేసినాం. ఎందుకంటే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఛాన్స్ వాళ్ళకిచ్చిన వాళ్ళని వాళ్ళు ఫ్రేమ్ మీద చూడాలి అనుకున్న కళ నెరవేరుతుంది. మన దగ్గర ఆడిషన్స్ అప్పుడు మైక్ లేదు, ఇప్పటికి కూడా లేదు. అయితే దీని వల్ల ప్రాబ్లం ఏమైందంటే ఆడిషన్స్ వీడియోస్ లో ఆడియో అస్సలు సరిగ్గా లేదు. కాబట్టి వాళ్ళ పేరు గానీ, అడ్రస్ గానీ, ఫోన్ నెంబర్ గానీ ఏదైనా ఒక్కటి మ్యాచ్ అయినా సరే సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ చేసి సెలెక్టెడ్ అని చెప్పినాం. ఇంకా సెలక్షన్స్ అయిపోయాక బోడుప్పల్లోనే లొకేషన్స్ చూడడానికి వెళ్ళినాం. కాకపోతే సెలక్షన్స్ అయిపోగొట్టి వచ్చేసరికి చీకటి పడిపోయింది. మనకేమో ఎలాంటి బస్తీలో ఉండే ఒక ఇల్లే కావాలి. ఇంకేముంది, ఈ టైంలో వస్తే అందరూ దొంగల్లాగా చూస్తున్నారు. ఈ లొకేషన్ వచ్చేసి మన బోడుప్పల్లో డంపింగ్ యార్డ్ బ్యాక్ సైడ్ ఉంటది. ఇక్కడ వాళ్ళకి దొంగల భయం కూడా ఎక్కువనే అంట. ఈ టైంలో షూట్ కోసం అడగడం తప్పని మళ్ళీ మేమే రివర్స్ అయితే వచ్చేసినాం. రేపు మళ్ళీ డే టైమ్ లో వచ్చి ఖచ్చితంగా ఇల్లు అయితే వెతకాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఆటో డ్రైవర్ అయితే కావాలి. బోడుప్పల్ దగ్గరలో ఎవరైనా ఆటో డ్రైవర్ ఉన్నా మీ నెంబర్ కంపల్సరీ మాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మాకు మీరు షూటింగ్ టైంలో చాలా అవసరం.